For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫిడిక్స్ హోమియోపతి CEO చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. వెయిట్ లాస్ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ అవుతూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వెయిట్ లాస్ వల్ల కాలుష్యం తగ్గిపోతుంది అంటే అది ఫుడ్ కరెక్ట్గా ఇచ్చినా సరే కాలుష్యం తగ్గుతుంది. అలా కాకుండా వెయిట్ లాస్ హెల్దీగా తీసుకునే వెయిట్ లాస్ అన్నీ తిని వెయిట్ లాస్ అవ్వచ్చా అనే అపోహ కూడా ఉంది. కార్బోహైడ్రేట్స్ తిని కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని కొంతమంది చెప్తారు. లిక్విడ్స్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు అని కొంతమంది చెప్తారు. అసలు హెల్దీగా వెయిట్ లాస్ అవుతూ ఒక ప్లేట్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, మనం తినే ప్లేట్ ఆఫ్టర్నూన్ తినే ప్లేట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి? మనకు ఇంటర్నెట్ కానీ లేకపోతే ఏదన్నా ఓపెన్ చేసి చూస్తే వెయిట్ లాస్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో 99% ఆఫ్ ది డీటెయిల్స్ వేస్ట్ డీటెయిల్స్. ఎందుకు అంటే ఈ 99% ఆఫ్ ది డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక అన్ప్రొఫెషనల్ పీపుల్ నుంచి, లేకపోతే ఎవరో ఒకరు ఒక డైట్ ఫాలో అయ్యి వెయిట్ తగ్గిపోయింటారు, వాళ్ళు ఒక ఛానల్ స్టార్ట్ చేయడము, లేకపోతే అసలు మెడికల్ ఫీల్డ్లో అనాటమీ తెలియదు, ఫిజియాలజీ తెలియదు, ఏమీ తెలియదు. సో వాళ్ళు ఏదో ఒక ఇంటర్నెట్కి వెళ్ళి ఒక గూగుల్లోంచి డౌన్లోడ్ చేసి చాట్‌జీపీలోంచి డౌన్లోడ్ చేసుకొని చెప్పడము. ఇంకా బాబాలు అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట. సో ఒక్కొక్క బాబా ఒక్కొక్క డైట్ ఉంటారు. కొంతమంది అసలు ఏమి బేసిక్ ఒక డైట్ గురించి చెప్పాలంటే అసలు అనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి, బయోకెమిస్ట్రీ ఏంటి, మినిమం ఇవి కూడా తెలియకుండా డైట్ గురించి చెప్తూ ఉంటారు. సో అందుకు ఏంటంటే 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మనకు ఇంటర్నెట్లో దొరికేది రాంగ్ ఇన్ఫర్మేషన్. సో మనము ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఎవరైతే డైట్ పైన రీసెర్చ్ చేస్తూ ఉంటారో ఆ సైంటిస్టులు వాళ్ళ బ్లాగ్స్ ఉన్నాయి, సో వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. మనము గూగుల్ స్కాలర్స్లో కానీ లేకపోతే పబ్మెడ్లో కానీ వెళ్తే మనకు వందల ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ సైంటిస్టుల నుంచే మనం తీసుకుంటాం అనమాట. సో మీరు చెప్పినట్లు పాతగా ముందు ఎలా ఉండేదంటే పొద్దున ఇది తిను, మధ్యాహ్నం ఇది తిను, సాయంత్రం ఇది తిను, రాత్రి ఇది తిను, ఒక ప్లేట్ అరేంజ్ చేసుకో, సో ఆ ప్లేట్లో ఇంత కార్బోహైడ్రేట్ పెట్టుకో, లేకపోతే ఇంత రైస్ పెట్టుకో అని డిఫరెంట్గా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు లేటెస్ట్ మొత్తం మారిపోయింది. సో ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ఒక పాతకాలం కాన్సెప్ట్ అనమాట. సో లేటెస్ట్ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాలరీస్ ఇన్ ఈక్వల్స్ టు క్యాలరీస్ అవుట్. సో ఎంత నువ్వు క్యాలరీస్ తీసుకుంటావో, సో తీసుకున్న క్యాలరీస్ కంటే నువ్వు బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉంటే నువ్వు వెయిట్ లాస్ అవుతావు. లేదు నువ్వు తీసుకున్న క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, నువ్వు బర్న్ చేసే క్యాలరీస్ కంటే నువ్వు వెయిట్ పెరుగుతావు. సో ఆ క్యాలరీస్ ఎలా తగ్గియాలి, సో మనం తీసుకునేటప్పుడే మంచి క్యాలరీస్, తక్కువ క్యాలరీస్ ఎలా తీసుకోవాలి, బర్న్ చేసేటప్పుడు ఎక్కువ క్యాలరీస్ ఎలా చేయాలనేదే సైంటిఫిక్ వే అనేదే మన వెయిట్ లాస్ అనమాట. సో ఫస్ట్ మనం డిఫరెంట్ వెయిట్ లాస్లోకి వచ్చినప్పుడు కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ 5 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే సో ఎవరన్నా వెయిట్ లాస్ అవుతారు. అంటే 100లో 98% మంది వెయిట్ లాస్ అవుతారు. ఓన్లీ 2% మంది వెయిట్ లాస్ కారు. ఎందుకంటే వాళ్ళకి జెనెటికల్గా వేరే డిఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఇండియాలో ఒబేసిటీ అరౌండ్ 50% ఉంది. అడల్ట్స్లో 50% ఆర్ ఒబేస్. సో ఈ 50%లో మనము 2% మందినే మనం ట్రీట్మెంట్ చేయలేం. ఇంకా 98% మంది ఏంటంటే ఫాల్టీ డైట్ వల్లనే ఇవన్నీ వచ్చినాయి. సో డైట్ అనేది అంత ఇంపార్టెంట్. డైట్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటారు? ఫస్ట్ లో కార్బోహైడ్రేట్ డైట్. ఫస్ట్ కార్బోహైడ్రేట్ ఏ ఫుడ్లో ఉంటుంది అని ఐడెంటిఫై చేసి ఆ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి. కామన్గా కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఎక్కువ ఉంటే సీరియల్స్ అంటాం. సీరియల్స్, మిల్లెట్స్ అంటాం. సీరియల్స్ అంటే ఏంటంటే రైస్, వీట్, మేజ్, జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, ఇవి జొన్నలు, సద్దలు, రాగులు, ఇవి మిల్లెట్స్ అంటాం అన్నమాట. దీంతో పాటు లేటెస్ట్గా మైరాన్ మిల్లెట్స్ అని వచ్చాయి. సో కొర్రలు, అండు కొర్రలు, సాములు, వరిగెలు అంటాం చూసా, మిల్లెట్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్, కోడో మిల్లెట్, ప్రోసో మిల్లెట్ అని అంటాం. ఇవన్నీ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ కిందికి వస్తాయి. సో ఇవి ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన గ్రూప్. నెక్స్ట్ మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే షుగర్, జాగరీ, హనీ. షుగర్ కానీ, చక్కెర కానీ, బెల్లం కానీ, అన్ని రూపాల్లో బెల్లం, అదేవిధంగా అన్ని రూపాల్లో హనీ. కొంతమంది ఏమనుకుంటా అంటే బ్రౌన్ షుగర్ మంచిది వైట్ షుగర్ కంటే. రెండు ఒకటే. కొంతమంది నల్ల బెల్లం మంచిది తెల్ల బెల్లం కంటే, రెండు ఒకటే. కొంతమంది ఏమంటారంటే చెరుకుతో చేసిన బెల్లం కాదు, తాటి బెల్లం కానీ, ఈత బెల్లం కానీ, ఖర్జూర బెల్లం కానీ, టెంకాయ బెల్లం కానీ ఇవి మంచివి అనుకుంటారు. లేదు, అన్నీ ఒకటే. సో అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది.
కొంతమంది వీటికంటే తేనె మంచిది హనీ అనుకుంటారు. తేనె కూడా అంతే, అన్నిట్లో అంటే ఉండే పట్టు పెట్టే తేనె కూడా ఏదైనా ఎనీథింగ్ దట్ టేస్ట్ స్వీట్ కంటైన్స్ సుక్రోజ్. సుక్రోజ్ ఓకే. అనేది హైలీ అన్‌హెల్తీ, వెయిట్ గెయిన్ చేస్తుందనమాట. సో, ఇది ఫస్ట్ కేటగిరీ. ఏంటంటే సీరియల్స్, మిల్లెట్స్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ షుగర్స్. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చి ఫ్రూట్స్. ఏదన్నా ఫ్రూట్స్ తియ్యగా ఉంది అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండాలి. సీరియల్స్, మిల్లెట్స్, ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం అనేది మెయిన్‌గా చేయాల్సింది. ఫస్ట్ ఎప్పుడైతే మీ టోటల్ కార్బోహైడ్రేట్ కంటెంట్ 50 గ్రామ్స్ పర్ డే కంటే తక్కువ పెట్టుకుంటారో, సో మీ ఇంటేక్ తగ్గిపోతుంది. ఏంటంటే మీకు మళ్ళీ ఆకలి అవ్వడం తగ్గిపోతుంది. ఎందుకు కార్బోహైడ్రేట్ తగ్గియాలంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తీసుకుంటామో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయిన వెంటనే మీ బాడీలోంచి ఏదైతే కార్బోహైడ్రేట్ ఉంటుందో అదంతా బాడీలోకి వెళ్ళిపోయి ఫ్యాట్ లాగా మారుతుంది. హార్ట్‌లోకి వెళ్ళిపోయి కొలెస్ట్రాల్ లాగా మారి హార్ట్ బ్లాక్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తిన్నారు, వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ మొత్తం ఫ్యాట్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఫ్యాట్‌గా కన్వర్ట్ అయిపోతుందో మళ్ళీ బ్లడ్‌లో గ్లూకోజ్ తగ్గిపోతుంది. మళ్ళీ తింటారు. సో ఇదొక రోలర్ కోస్టర్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్ తినడం, ఇన్సులిన్ రిలీజ్ కావడం, కార్బోహైడ్రేట్ మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఆకలి కావడం. సో ఇదొక రోలర్ కోస్టర్. ఈ రోలర్ కోస్టర్‌ని బ్రేక్ చేయాలంటే సింపుల్, కార్బోహైడ్రేట్‌ని తగ్గించాలి. ఇంకోటి లెస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్‌లో తినాలి. అంటే ఫాస్టింగ్ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ ఎంత అవుతుంది. టైం ఫాస్టింగ్ ఉండాలండి? మినిమమ్ 4 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే మీకేమవుతుందంటే గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో, సో ఇది బాడీలోంచి ఫ్యాట్‌ని బ్రేక్ డౌన్ చేసి అది ఎనర్జీగా మారుస్తుంది. సో మీరు ఎంత ఆకలితో ఉంటే, ఎంతసేపు మీరు తినకుండా ఉంటే ఏమవుతుందంటే అంత గ్లూకగాన్ అనేది రిలీజ్ అయ్యి బాడీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందనమాట. సో ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లో ఫ్రీక్వెంట్ మీల్స్. చాలామంది పాతకాలంలో ఏంటంటే కొంచెం తినండి, ఫ్రీక్వెంట్‌గా తినండి అంటారు. నో, ఇప్పుడు అవన్నీ అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఏంటంటే ఫుల్‌గా తినండి, ఒక్కసారి తినండి పర్ డే. సో ఫ్రీక్వెన్సీ తగ్గియండి, కార్బోహైడ్రేట్ తగ్గియండి, బాగా ఫాస్టింగ్ చేయండి. ఇది ఫస్ట్. డైట్ అనేది 95% ఆఫ్ వెయిట్ లాస్. మీరు డైట్ చేయాలనుకుంటే 95% వెయిట్ లాస్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి వెయిట్ లాస్ అయినప్పుడు ఇంచ్ లాస్ కూడా అవుతారా? ఇంచ్ లాస్ అంటే మనిషి కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, కానీ తన షేప్ అలానే ఉండిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అందరూ చెప్పేది ఏంటంటే డైట్‌లోని వెయిట్ లాస్ అవ్వడం ఒకటే కాదు, ఇంచ్ లాస్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ అని అంటున్నారనమాట. యాక్చువల్లీ మనం వెయిట్ ఎప్పుడైతే తగ్గుతామో సైజ్ కూడా తగ్గుతాము అనేది ఇది. ఈ ఇంచ్ లాస్ అనేది సపరేట్‌గా చెప్తున్నారు. ఇంచ్ లాస్ అంటే వెయిట్ తగ్గే కొలది ఇంచ్ లాస్ కూడా అవుతారా, లేకపోతే అవ్వరా? సో మనకు దీంట్లో 2 కాన్సెప్ట్స్ అండి. చాలామంది మనము ఐడియా లేని వాళ్ళు, ఎవరైతే మనం ఫేక్ బాబాలు, ఫేక్ గురువులు అనుకుంటాం, వాళ్ళు ఏం చెప్తారంటే, సో నీకు పొట్ట తగ్గాలంటే ఈ ఎక్సర్సైజ్ చెయ్యి, చేతులు తగ్గాలంటే ఈ ఎక్సర్సైజ్ చెయ్యి. అది చాలా రాంగ్. ఎందుకంటే సో ఫ్యాట్ ఎప్పుడు సెంట్రల్‌గా తగ్గుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ చేస్తారో సో గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది. గ్లూకగాన్ రిలీజ్ అయినప్పుడు మీ పొట్టలోంచే ఫ్యాట్ తీసేయదు, మొత్తం బాడీలోంచి మీ ఫ్యాట్ వస్తుంది. మీ బుగ్గలు తగ్గిపోతాయి, మీ చేతులు తగ్గుతాయి, అంతేగాని స్పాట్ లూజింగ్ అనేది ఉండదన్నమాట. సో అది చాలామంది ఎవరన్నా మీకు స్పాట్ లూజింగ్ ఆఫ్ ఫ్యాట్ గురించి చెప్పారంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదన్నట్టు. సో స్పాట్ లూజింగ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఈ మజిల్ పెరుగుతుంది, కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయకపోతే పెరగదు. కానీ ఎప్పుడైతే ఫ్యాట్ లూజ్ అవుతామో స్పాట్ రిడక్షన్ అనేది ఫ్యాట్లో ఉండదు. సో ఎంటైర్ బాడీలో నుంచి వస్తారు. సో మీ బుగ్గల్లోంచి తగ్గుతుంది, నెక్లోంచి తగ్గుతుంది, చెస్ట్లోంచి తగ్గుతుంది, అబ్డామిన్లోంచి తగ్గుతుంది. సో అబ్డామిన్లో ఎందుకు లేట్ అవుతుంది అంటే అక్కడ స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది. సో ఎక్కడ స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది లాస్ట్లో తగ్గుతుంది. మిగిలినవన్నీ ఫస్ట్లో వచ్చి అబ్డామినల్ ఫ్యాట్ అనేది చాలా లాస్ట్లో తగ్గుతుంది అన్నట్టు, స్టబ్బర్న్ ఫ్యాట్. అంతే తప్పితే ఎప్పుడు మనకు స్పాట్ రిడక్షన్ అనేది ఉండదు. ఈ రకమైన డైట్ చేస్తే, ఈ రకమైన డైట్ చేస్తే మీకు పొట్ట తగ్గుతుంది, ఈ రకమైన డైట్ చేసి, ఈ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే మీకు థైస్ తగ్గుతాయి, లేకపోతే చెస్ట్ తగ్గుతుంది, నెక్ తగ్గుతుంది, అలా ఉండదన్నమాట. స్పాట్ రిడక్షన్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. అది కాన్సెప్టే కాదు, తెలియని వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ అనమాట. హెల్దీగా తగ్గడానికి మీరు కార్బోహైడ్రేట్స్ వద్దంటున్నారు, ఫ్రూట్స్ వద్దంటున్నారు. మరి ఎలా డైట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి అంటే ఇన్ని వద్దంటున్నారు, కార్బోహైడ్రేట్స్ వద్దంటున్నారు, పోనీ ఫ్రూట్స్ అంటే కార్బోహైడ్రేట్స్కి ఇంక వద్దు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ డైట్ చేయండి అని చెప్తారు. అవి కూడా రాంగ్ అండి, స్వీట్గా తీసుకునేవి అంటున్నారు. ఇంకొకటి
ఒకవేళ మిల్క్ షేక్స్ మిల్క్ షేక్ అని కాదు, ఒక ఏదైనా జ్యూసెస్ చేసుకుంటే బెల్లం షుగర్ పక్కన పెట్టినా హనీ అనేది యూజ్ చేస్తాం. అది కూడా రాంగ్ అని చెప్తున్నారు. మరి డైట్ చేసేవాళ్ళు ఎవరైతే డైట్ చేద్దాం అనుకున్నారో ఒక 30+ నుంచి మాక్సిమం డైట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడులో వస్తున్నాయేమో కానీ 20స్కి కొంచెం చబ్బీగా అవుతున్నారు, కానీ 30+ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ప్లేట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మామూలుగా తింటే ఇవి ఏవైతే వద్దంటున్నారు ఇవన్నీ తింటే కాలుష్యం తగ్గిపోతుంది, ముడుకుల్లో బలం తగ్గిపోతుంది. అలా కాకుండా హెల్తీగా ప్లేట్ ఎలా అరేంజ్ చేయాలంటారు? రైట్. సో ఇంతవరకు మనం ఏం తినకూడదో మాత్రమే చెప్పాను. సో ఎందుకంటే డైట్లో ఏం తినకూడదు అనేది ఇంపార్టెంట్. సో మన హెల్త్ కోసం ఏం తినాలనేది నేను చెప్తాను. ఫస్ట్ మనము ఫుడ్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఏ ప్రోటీన్ అన్నా తీసుకోవచ్చు. ఎగ్ నుంచి ప్రోటీన్ వస్తుంది, చికెన్ నుంచి ప్రోటీన్ వస్తుంది, మటన్ నుంచి వస్తుంది, పీతల నుంచి వస్తుంది, రొయ్యల నుంచి వస్తుంది, చేపల నుంచి వస్తుంది, ఏ నాన్ వెజ్. సో చైనీస్కి సంబంధించిన ఏమైనా ఫుడ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కప్పలు, పిల్లులు, బల్లులు అవి కూడా తినచ్చు అనమాట. ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ప్రోటీన్ అనేది ఇక్కడ మళ్ళీ ఎటువంటి ప్రోటీన్ తీసుకోవాలి? ఎప్పుడైతే మనకు న్యాచురల్గా దొరుకుతుందో ప్రోటీన్, న్యాచురల్ అంటే ఏంటి? ఆ జంతువు నేచర్లో పెరిగిందో, మనకు ఫామ్ కోల్డ్ కాకుండా నాటుకోడి తినండి, మటన్ తినండి. మటన్ అనేది మీకు నేచర్లోనే పెరుగుతుంది. సో చేపలు కూడా మనకేంటంటే మనకు ఫామ్లో పెంచిన చేపలు దొరుకుతాయి, చెరువులో పట్టినవి లేకపోతే సముద్రంలో పట్టినవి. ఒరిజినల్ సముద్రంలో చెరువులో పట్టిన చేపలు తినండి. నాన్ వెజ్ ఎంతనా తినచ్చు. ఫస్ట్ ఫుడ్ గ్రూప్. నెక్స్ట్ వచ్చి ఆకుకూరలు, కాయగూరలు. వెజిటేరియన్స్కి నాన్ వెజ్ వాళ్ళు కూడా తినచ్చు. అంటే నాన్ వెజ్ వాళ్ళు లేని వాళ్ళు వెజిటేరియన్స్కి కంపల్సరీ మాకంటూ ఆల్టర్నేట్ డైట్ కావాలని అంటారు కదా, వాళ్ళు ఆకుకూరలు. సో ఆల్టర్నేట్ డైట్ వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ వేరే. సో ఎవరన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ కట్ చేయాలి, నెక్స్ట్ ప్రోటీన్ తీసుకోవాలి. సో వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందంటే పల్సెస్ తీసుకోవచ్చు. కొంతమంది ఎగ్స్ తింటారు, కొంతమంది మిల్క్ తాగుతారు, అదేవిధంగా పన్నీర్ తింటారు. సో వీటిలో అంతా మనకు ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో అది ప్రోటీన్ గురించి. వీళ్ళకు మినరల్స్, విటమిన్స్ కావాలి. మినరల్స్, విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆకుకూరలు, కాయగూరలో మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏవైతే సీరియల్స్ ఇవ్వంటాం దీనికంటే ఎక్కువ మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. సో ఆకుకూరలు, కాయగూరలు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దుంపకూరలు తప్పితే మిగిలిన దాంట్లో అన్నీ తినచ్చు. 100 రకాల ఆకుకూరలు ఉన్నాయి, 100 రకాల కాయగూరలు ఉన్నాయి, అన్నీ తినండి. ఎంత కావాలంటే అంత తినండి. మీరు చిన్న కప్పు తింటారా, ఇంత పెద్ద బకెట్ తింటారా, డజంట్ మ్యాటర్. ఎంత తినాలనిపిస్తే అంత తినండి. సో ఇవి ఎక్కువ తినాలి ఆకుకూరలు, కాయగూరలు. ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ది ఆకుకూరల్లో, కాయగూరల్లో మన కార్బోహైడ్రేట్ పర్సెంట్ ఎంత ఉంటుందంటే <10% ఉంటుందన్నమాట. సో 5% to 7% ఎక్కువ ఉంటుంది. సో అది ఎంతన్నా తినచ్చు ఆకుకూరలు, కాయగూరలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పల్సెస్ అనేది మరీ ఎక్కువ తినకూడదు. రోజుకి 50 grams వరకు పల్సెస్ తీసుకోవచ్చు. పల్సెస్ తీసుకుంటే దీంట్లో మళ్ళీ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అదేవిధంగా ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనకు ఫైబర్ వచ్చింది, విటమిన్స్ వచ్చినాయి, మినరల్స్ వచ్చింది, ప్రోటీన్ వచ్చింది, ఇంకేం కావాలి? ఈ ఆకుకూరలు, కాయగూరల్లో కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. 7% కార్బోహైడ్రేట్ ఉంటుంది, అది కూడా సరిపోతుంది. మనకి ఇంకా ఎక్కువ మినరల్స్ కావాలంటే ఏంటంటే సో బోన్ సూప్స్లో మంచి మినరల్స్ ఉంటాయి, అవి తాగొచ్చు. సో ఇవి ఎంతన్నా తాగండి, ఎంతన్నా తినండి, నో ప్రాబ్లం. మిమ్మల్ని కట్ చేయమనేది ఏంటంటే కార్బోహైడ్రేట్ వల్ల బాడీకి ఎటువంటి యూజ్ లేదు. కార్బోహైడ్రేట్ తప్ప మిగిలినవన్నీ తినచ్చు, ఎంత కావాలంటే అంత తిని. ఇంత పెద్ద బకెట్ తినండి సలాడ్. పురాతన కాలం వల్ల అంతా కార్బోహైడ్రేట్సే కదండి. అది చాలా తప్పండి. పురాతనము అంటే ఎంత పురాతనం? సో మనిషి అంటే కోతి నుంచి మనిషి ఫామ్ అయ్యాడు అంటారు కదా, కోతి నుంచి మనిషి ఫామ్ అయింది 3,50,000 సంవత్సరాల ముందు. 3,50,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల ముందు వరకు మనిషి ఎలా ఉన్నాడంటే అడవిలో బతికాడు. అంటే ఒక స్మాల్ గ్రూప్లో, ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళు. ఒక 100 మందో 200 మందిలో హ్యూమన్ బీయింగ్స్ కలిపి ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళు అనమాట. మగవాళ్ళందరూ హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళందరూ ఏం చేశారంటే ఇంటి పక్కనున్న గుడ్లో లేకపోతే చిన్న దుంపలు అవన్నీ తీసుకొని వచ్చి సాయంత్రం అయితే వండుకొని తినేవాళ్ళు. ఇది ఎన్ని సంవత్సరాలు చేసాం? 3,40,000 సంవత్సరాలు మనం ఇలానే ఉన్నాం. 10,000 సంవత్సరాలని అంటే మన జీన్స్, మన డిఎన్ఏ అంటాం కదా, మన డిఎన్ఏ దానికి అడాప్ట్ అయినది. మనం ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడు చేంజ్ అయ్యేదంటే 10,000 సంవత్సరాల ముందు. 10,000 సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. అంటే ఈ మొక్కలన్నిటిని తీసి పెంచి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు.
అనిమల్ హస్బెండరీ. అంతకుముందు అడవిలోకి వెళ్ళి జంతువుల్ని కొట్టుకొని వచ్చి తినేవాళ్ళు. ఈ 10,000 సంవత్సరాల నుంచే ఈ కోళ్ళ ఫామ్లు ఇవన్నీ వచ్చినాయి. ఈ 10,000 సంవత్సరాల నుంచి జస్ట్ మనకు ఒక 150 ఇయర్స్ ముందు వరకు మనకు అన్ని రా ఫుడ్డే ఉండేదన్నమాట. రిఫైన్డ్ ఫుడ్ మనకు జస్ట్ 150 ఇయర్స్ నుంచే అలవాటే. దీంట్లో మళ్ళీ హైలీ రిఫైన్డ్ ఫుడ్ మనకు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచే అడాప్ట్ అయింది. మన బేసిక్ డిఎన్ఏ దేనికి అడాప్ట్ అయిందంటే అడవిలో బతకడానికి. సో మీరు ఎప్పుడన్నా అడవికి వెళ్ళండి. అడవికి వెళ్ళి మీ కార్బోహైడ్రేట్ ఎంత తినగలుగుతారో చూడండి. రోజంతా మీరు ఎతికిన ఇన్ని గింజలు దొరకవు. అవును, కార్బోహైడ్రేట్ దొరకదు అక్కడ. అడవిలో పండ్లు ఎలా ఉంటాయి చూడండి. మొన్న నేను వికారాబాద్ ట్రెక్కింగ్కి వెళ్ళాను. అడవి మధ్యలో ఒక మామిడికాయ చెట్టు కనిపించింది. మామిడికాయ కనిపించింది కదా, మామిడికాయ తీసుకున్నా. అడవిలో మామిడికాయ కొరికితే పుల్లగా వగరుగా ఉంటుంది. పుల్లగా ఉంది, మొత్తం పీచు, మొత్తం ఫైబరు పుల్లగా, అసలు తీపే లేదు, ఎల్లోగా ఉంది, పుల్లగా ఉంది, పీచు ఉంది. అవి మన ఒరిజినల్ ఫ్రూట్స్. దాన్ని మనం తీసుకొని వచ్చి ఏం చేస్తాం, సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా జెనెటికల్ మాడిఫికేషన్, ఫైబర్ మొత్తం తీసేసాం. ఆ కొంచెం ఉన్న కార్బోహైడ్రేట్ని మొత్తం కార్బోహైడ్రేట్ చేసి దాన్ని మెత్తగా చేసి తీయగా చేసి అవి మన ఒరిజినల్ ఫుడ్ కాదు. మనం ఫుడ్ గురించి మాట్లాడితే, మన డిఎన్ఏ గురించి మాట్లాడితే మనం మాట్లాడాల్సింది 10,000 సంవత్సరాల ముందు మనకేముంది. 10,000 సంవత్సరాల ముందు మనం తీసుకున్న ఒరిజినల్ ఫుడ్ ఎలా ఉందంటే నో కార్బోహైడ్రేట్. సో అవర్ బాడీస్ ఆర్ డిజైన్ టు గ్రాబ్ కార్బోహైడ్రేట్. ఎందుకంటే అక్కడ స్కేర్సిటీ ఉంది కార్బోహైడ్రేట్కి. ఆ స్కేర్సిటీ ఎన్వైర్న్మెంట్లో ఎవడైతే కొంచెం కార్బోహైడ్రేట్ని తింటాడో వాడికి సర్వైవల్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. అందుకు మన బాడీ డిఎన్ఏ ఎలా అయిందంటే ఆ కొంచెం కార్బోహైడ్రేట్ని కూడా మంచిగా, కార్బోహైడ్రేట్ డిజైర్ ఉన్న ఎవరికైతే కార్బోహైడ్రేట్ డిజైర్ ఉందో వాళ్ళు బాగా సర్వైవ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ కార్బోహైడ్రేట్ లేదు. కానీ ఇవి ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్ అంటారు అనమాట. ఈ ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్కి మన అడాప్టేషన్స్ లేదు. మనకు అవైలబిలిటీ లేని కార్బోహైడ్రేట్ని మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తింటున్నాం. మొత్తం కార్బోహైడ్రేటే. మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు, చైనీసు, మొత్తం కార్బోహైడ్రేట్ పొద్దు నుంచి రాత్రి వరకు. పాతకాలంలో ఎలా ఉండేది, 10,000 సంవత్సరాల ముందు వారానికి 2 సార్లు 3 సార్లు ఫుడ్ దొరికేది అంతే. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, అటువంటి దాంట్లోకి డిజైన్ అయిన డిఎన్ఏని తెచ్చి మనం డంప్ చేస్తుంటే కార్బోహైడ్రేట్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం.